నా పేరు హనుమంత్ మాలి. నేను సంజీవని హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా గత 10 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నాను. ఆ అబ్బాయి మనకు 31వ తారీఖు ఒక 3-4 హాస్పిటల్ తిరిగిన తర్వాత ఆయనకి బాగా నిమ్ములు ఉన్నాయి, జ్వరం తగ్గట్లేదు, ఆయాసం ఉంది అని బాబుని ఎత్తుకొని వచ్చింది నా దగ్గరికి. సో నేను తనని పరీక్షించిన తర్వాత ఇది ఊపిరితిత్తులకు నిమ్ములు బాగున్నాయి, ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, కండిషన్ సీరియస్ ఉంది, హైదరాబాద్ తీసుకెళ్ళండి, కండిషన్ బాగాలేదు. సో అని అంటే వాళ్ళు ఉండేసి, లేదు సార్ మీరు ట్రీట్మెంట్ చేయండి, ఇప్పటికీ మేము చాలా హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఉన్నాము, మీ మీ హాస్పిటల్లో మంచిగా అవుతుందట, మీరు ఇట్లా లంగ్ స్పెషలిస్ట్ కాబట్టి దీన్ని చూస్తారట అంటే నేను అప్పటికి చెప్పిన. ఒక 1 అవర్ ఆపిన వాళ్ళకి, నేను ఊపిరితిత్తుల డాక్టర్ని, నేను నిమోనియా వరకే చూడగలుగుతా, చిన్నపిల్లల డాక్టర్ని, నేను డాక్టర్ వస్తాడు అప్పుడు సార్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే మనం అడ్మిట్ చేద్దాం, ఎందుకంటే పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ ఉంది, ఆయనకి ఏంటంటే ఆక్సిజన్ అందియాలి, అవసరం పడితే వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే మనం చేసే చికిత్సలో ప్రాణాపాయం కూడా జరిగే ప్రమాదం ఉంటది, సడన్ గా చనిపోయే ప్రమాదం ఉంటది అని మా కన్సల్టెంట్ డాక్టర్ నాగరాజ్ సార్ ని, పిడియాట్రిషియన్ ని పిలిపించి వెంటనే చూపించడం జరిగింది ఓపీలోనే. అట్ ద టైమ్ ఆఫ్ రావడంతోనే విత్ ఇన్ ద 10 minutes లో 10 నిమిషాల్లో సార్ని పిలిపించి చూపించడం జరిగింది. సారు నేను ఇద్దరము వాళ్ళకి ఏం చెప్పినామంటే, కండిషన్ బాగాలేదు, ఊపిరితిత్తులు నిమ్ములు ఉన్నాయి, గత 15 రోజుల నుంచి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, ఆ ఎక్స్రే చూపించి ఎక్స్రేలో మొత్తం నిమ్ములే ఉన్నాయి, కండిషన్ చాలా సీరియస్ ఉంది, ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాలి, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉండొచ్చు, చనిపోయే ప్రమాదం కూడా ఉంటది. రాయించుకున్నాను. అయితే ప్రాణాపాయం స్థితి ఉంది, మీరు మీ ఇష్టం ఉంటేనే ఇక్కడ అడ్మిట్ అవ్వండి, లేదంటే హైదరాబాద్ దీనికన్నా మంచి ఉత్తమమైన హాస్పిటల్ కూడా వెళ్ళిపోవచ్చు, మీరు కండిషన్ అయితే బాగాలేదు అని అంటే, లేదు సార్ మీరు ప్రయత్నం చేయండి, మేము ఇప్పటికే చాలా హాస్పిటల్ తిరిగి అలసిపోయి ఉన్నాము, గత 15-20 రోజుల నుంచి ఒక 3-4 హాస్పిటల్లో, నకరికల్ నుంచి, తర్వాత మన నల్గొండలో వేరే వివిధ హాస్పిటల్లో తిరిగేసి వచ్చినాము, మీరు ప్రయత్నం చేయండి సార్, మీకేం జరగకుండా, మీకు ఏమైనా మీకేం చేయం మేము, ఎందుకంటే పేషెంట్ కండిషన్ సీరియస్ ఉందని మీరు ప్రతిదీ మాకు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి సంతోషం సార్, అడ్మిట్ అవుతామని చెప్పిండ్రు. సరే మేము కూడా వాళ్ళకి హై రిస్క్ కన్సెంట్ చెప్పి ప్రతి నిమిషం వాళ్ళకు మాట్లాడి, కండిషన్ బాగాలేదు, బాబు కండిషన్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ లో ఉన్నాడు, ఊపిరితిత్తులో బాగా ఇట్లా స్ట్రెత్ పెట్టి చూస్తే గరగర శబ్దం వస్తుంది, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పి మేము ఒక 3 రోజులు ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బాబు ఫస్ట్ రోజు తర్వాత అది ఎత్తుకొని వచ్చి ఆక్సిజన్ తీసుకొచ్చిన బాబు తర్వాత మెల్లమెల్లగా రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యిండు, మంచిగా అయ్యిండు. నేను అక్కడ నుంచి 3 రోజుల తర్వాత ఏం చేసినామంటే ఆ స్పెషల్ రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీబయాటిక్ కోర్స్, అంటే 2 వైపులా ఊపిరితిత్తులకు నిమ్ములు ఉన్నాయి కాబట్టి యాంటీబయాటిక్ కోర్స్ అనేది అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారం బుక్ లో ఏముంటదంటే 7 to 14 days వాడాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆ అబ్బాయి ఏంటంటే ఒక 3-4 హాస్పిటల్ అడ్మిట్ అయ్యి రికరెన్స్ గా ఇన్ఫెక్షన్ రావడము, రికరెంట్ గా నిమోనియా రావడము, ఎంత ఇబ్బంది జరగడం వల్ల మనం కరెక్ట్ డోసు, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా రికవర్ అవుతారని చెప్పినాము. 4వ రోజు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సార్ మా దగ్గర డబ్బులు లేవు, మేము వేరే హాస్పిటల్ పోతామంటే అప్పుడు కూడా మేము చెప్పినాం, గవర్నమెంట్కి వెళ్ళిపోమా, ఇక్కడే ఇబ్బంది లేదు, నా ఒక్క హాస్పిటలే కాదు, హాస్పిటల్ గవర్నమెంట్ లో కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు, మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రతి క్షణం ప్రతిరోజు నేను ఫస్ట్, అమ్మ బాబు ఎట్లున్నాడు, తిన్నాడా, మంచిగా ఉన్నాడా, ఆయాసం ఏమైనా అవుతుందా, దగ్గు ఏమైనా వస్తుందా, ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా, ప్రతి క్షణం అనుక్షణం మేము అబ్జర్వేషన్ లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రతిసారి, సార్ మాకు డబ్బులు లేవు, మేము కట్టలేము సార్ అంటే, హ్యూమానిటీ గ్రౌండ్ లో మేము ఆయనకి ఇప్పటి వరకు మేము అంటే ఐసీయూలో 3 రోజులు, గత 9 రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాకు కట్టిన డబ్బులు ఏంటంటే ఒక 15,000 పే చేసిండ్రు, మందులకు ఒక 20,000 అయినాయి, ఆక్సిజన్ చార్జెస్ అయినాయి. మేమేంటంటే గత 10 సంవత్సరాల నుంచి నేను నల్గొండ పట్టణంలో నిరుపేద ప్రజలకి ఎంతో అతి తక్కువ ధరలో ప్రజల్ని నేను సేవ చేస్తున్నాను. అదే ఉద్దేశంతో నేనేం చేసినానంటే, డబ్బుల గురించి కాదు, అబ్బాయి ఇప్పటికీ చాలా సఫర్ అయి ఉన్నాడు, సో మనం హ్యూమానిటీ గ్రౌండ్ లో ఆ అబ్బాయిని మంచిగా సేవ్ చేసి పంపించాలని దృక్పథంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటూ పోయినాము. నేను మధ్యాహ్నం 12 గంటలకు కూడా పోయినప్పుడు బాబు మన అది ఫుడ్ తీసుకుంటూ ఉండే, అది ఫుడ్ ఎగ్ ప్లస్ ఆ ఫుడ్ దోశ ఏదో మిక్స్ చేసి వాళ్ళ అమ్మ పెడుతుండే, బాగున్నావు అంటే నవ్విండు, మంచిగా ఉన్నాడు, అటు ఇటు ఆడుకుంటుండు, అంత ఇబ్బందులు ఏం లేదు. సార్ కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది, సార్ పొద్దున సాయంత్రం వచ్చి చూస్తుండు కేసుని, అంత బాగానే ఉంది. సడన్ గా 2:30, 3 o'clock ఏమైందంటే సడన్ గా కాల్ వచ్చింది నాకు ఎమర్జెన్సీ నుంచి,
సార్ పేషెంట్ సడన్ గా గ్యాస్కింగ్ అంటే ఊపిరి తీసుకోవడం ఇట్లా అంటుంది సార్. అంటే నేను పరిగెత్తుకుంటూ పోయి చూసినప్పుడే సిపిఆర్ కూడా స్టార్ట్ చేయాల్సింది. అంటే సాచురేషన్ అంతా పడిపోతుంది. మేము సిపిఆర్ చేసిన విత్ ఇన్ 10 minutes లో మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఇక్కడ కండిషన్ సీరియస్ ఉందమ్మా, ఇది కాదు, లేకుంటే బీపీ పడిపోతుంది, లేకుంటే సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు, లేకుంటే ఇంకేమైనా ఇబ్బంది అవుతుంది అంటే వెంటిలేటర్ మీద పెట్టడమో, లేకుంటే ఇంకా మెరుగైన చికిత్స అందించడమో చేస్తాం. కానీ మాకు అంత టైం కూడా ఇవ్వలేదు ఆ అబ్బాయి. జస్ట్ 10 minutes, అంటే 10 minutes లో తనకు ఆస్పిరేషన్ నిమోనియా లాగా ఆస్పిరేషన్ అయిపోయి ఆ సడన్ గా హార్ట్ ఆగిపోవడం జరిగింది. మా హాస్పిటల్ ఇంజెక్షన్ ఇచ్చలేదు. లాస్ట్ మూమెంట్ లో మేము ఇంజెక్షన్ ఏమి ఇవ్వలేదండి. సిపిఆర్ అయితే చేసినాము అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారము. నేను హై డోస్ ఇంజెక్షన్ ఏమైనా ఇస్తే సార్ మేము లీగల్ గా పోదాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీకు ఎవ్రీథింగ్ తెలుస్తుంది సార్. బాబు ఓకే అన్నప్పుడు మనం నిన్న రీసెంట్ గా డిశ్చార్జ్ చేస్తామని చెప్పినట్టు కదా సార్. ఇప్పుడు పేషెంట్ కి మనం చెప్తాం సార్, ఇప్పుడు పేషెంట్ బాగానే ఉన్నాడు, మీరు డోసు కరెక్ట్ డోస్ తీసుకోండి, ఇప్పటికే చాలా సఫర్ అయి ఉన్నారు మీరు, మేము వాళ్ళు పోతా డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ కి పోండి, మా ఇంటికి పోకండి అని చెప్పి ప్రతిసారి నేను మాట్లాడినా. గవర్నమెంట్ కి పోండి ప్రతిసారి, మార్నింగ్ పోతా అన్నప్పుడల్లా మీరు ఒక డబ్బులు లేదంటే ఇక్కడ మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, మీరు గవర్నమెంట్ పోండి, గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ చేసుకోండి అన్ని చెప్పినా గానీ నేనేదో వాళ్ళని పట్టుబట్టి ఏదో హై డోస్ ఇవ్వాలి, వాళ్ళ మీద నాకేమో కోపం లేదు, నేనేదో వాళ్ళని చంపాలని లేదు, నేనైతే ఎలాంటి హై డోస్ ఇవ్వలేదు. బంధువులు మీరు ఇచ్చారు ఐడియాస్ అని మీరు సార్ హై డోస్ అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. మనం లీగల్ గా పోదాము, లీగల్ లో ప్రతిదీ తెలుస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రతి ఎవిడెన్స్ తెలుస్తుంది, ఏది మనం ఏ డోస్ వల్ల, ఏ మెడిసిన్ వల్ల, ఏ ఇంజెక్షన్ వల్ల, ఫుడ్ వల్లనా, దేని వల్లనా అనేది ప్రతిదీ తెలుస్తుంది. ఫైనల్ గా చనిపోవడానికి రీజన్ ఏమన్నా సార్? అవును సార్, యాక్చువల్లీ తనకి 1.5 months నుంచి నిమోనియా ఉంది సార్. అంటే లంగ్స్ అన్ని వీక్ అయి ఉంటాయి. మనకు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఆ అబ్బాయికి ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవచ్చు. ఒక రీజన్ అంటే అకార్డింగ్ టు బుక్ ప్రకారం చెప్తున్నా, నేను చదివిన ఏదైతే అకార్డింగ్ టు గైడ్ లైన్స్ ప్రకారము, నేను అంటే ఎక్స్పీరియన్స్ బుక్ సార్ అట్లా కాదు, ఏది బుక్ లో ఒకటి ఉండదు, బయట ఒకటి ఉండదు సార్. నేను ఎక్స్పీరియన్స్ కాదు, బుక్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఏంటంటే, అంత సడన్ గా బాబు అరెస్ట్ అయ్యిండు అంటే ఆస్పిరేషన్ ఏమైనా అయ్యి ఇలాంటివి జరుగుతాయి సార్. ఎవరికైనా మనకి సడన్ గా శ్వాస తీసుకోవట్లేదంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం అయ్యి ఊపిరితిత్తుల గాలి కొట్టాలని మూసుకుపోయే కదా, అది సడన్ గా అట్లా అయిపోయి గాలి కొట్టాలని మూసుకుపోయి సాచురేషన్ మొత్తం డౌన్ అయిపోయి హార్ట్ ఆగిపోవడం జరిగింది సార్, అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ అండ్ బుక్ నాలెడ్జ్. మా హాస్పిటల్ మీద అయితే నేను వాళ్ళకి చెప్పిన కండిషన్ ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, అమ్మ కూడా చెప్తున్నా, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నమ్మకు అందరికి చెప్తూనే ఉన్నా. ఒక 10 మంది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 20 మంది వచ్చి మా హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి మా సిబ్బందిని నన్ను బాగా కొట్టడం జరిగింది. ఆ సిబ్బందికి ఇక్కడ ముక్కు పగిలిపోయి పైన ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన కండిషన్ కూడా బాగాలేదు. నేను ఇప్పటికీ తను ఎలా ఉన్నారో ఇంకా నేను తెలుసుకోలేదు. కానీ మేము నల్గొండ ప్రజలకి మంచి సేవ చేయాలి, తక్కువ డబ్బుల్లో చేయాలి. మన మినిస్టర్ గారు చెప్పిండు, మనం ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. కానీ ఏదో పేషెంట్ని ఇబ్బంది పెట్టాలా, లేకుంటే చంపాలా అనే ఉద్దేశం కాదు సార్. కానీ ఒక 30-40 మంది, మీరు వీడియో కూడా ఇస్తాను నేను మీకు, 30-40 మంది నన్ను కొట్టడము, మా సిబ్బందిని కొట్టడము, మా సిబ్బందిని డ్యామేజ్ చేయడము, వాళ్ళకు ఇంజురీస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు సీరియస్ గా ఐసీలో కూడా ఉండడం జరిగింది సార్. ఇది ఇలాంటి చర్యలు భయభ్రాంతులు. ఇప్పుడు కూడా నా ఐసీలో 3 పేషెంట్లు యాజ్ ఎ పల్మనాలజిస్ట్ గా నాకు దగ్గర వచ్చిన కేసులన్నీ ఆయాసం కేసులే సార్. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నా దగ్గర వచ్చే కేసులు కరోనాలో కూడా నేను గత కరోనాలో దగ్గర మన నల్గొండలో 5,000 నుంచి 6,000 కేసులు నేను టేకప్ చేసి ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసి దగ్గర ఒక 1,000-2,000 కేసులు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన కేసులు. ఎందుకంటే ఆ కేసులు ఎలా ఉంటాయి ఏంటిది అనుభవం పూర్వకంగా ఎంత సడన్ గా కొలాప్స్ అవుతారు మీరు కళ్ళారా చూసిన వాళ్ళే ప్రతి ఒక్కరు. అంటే కరోనా ఎట్లొచ్చింది, కరోనా ఎంత సీరియస్ చేసింది, ఎంత డ్యామేజ్ చేసింది జనాలకి, మీరు ప్రతి ఒక్కరికి తెలుసు. మా దగ్గర పేషెంట్ కి ఏమైతుంది మనం చెప్పలేం సార్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సడన్ గా గాలి కొట్టాలని మూసుకుపోయి చనిపోయే ప్రమాదం ఉంటది. అలా మేము చెప్తానే ఉన్నాం. మా మొత్తం ఒక 70-80 మంది 30-40 మంది వచ్చి మమ్మల్ని కొట్టడానికి, మా సిబ్బందిని కొట్టిండు, మా హాస్పిటల్ ధ్వంసం చేసింది సార్. ఇప్పుడు ఈ దాడికి కేసు ఇచ్చారా? నేను కేసు బరాబర్ ఇస్తా అని చెప్పినా సార్. ఎందుకంటే మేము ఇప్పుడు నేను యాజ్ ఎ పల్మనాలజిస్ట్ మీకు ఒకటే చెప్తున్నా సార్, నా దగ్గర వచ్చే కేసులన్నీ ఆయాసం కేసులే.
నా దగ్గర వచ్చే కేసులు కొన ఊపిరి దయచేసి మీ మీడియా మిత్రులు పల్మనాలజిస్ట్ ఉంటే మరి ఇది యాక్సెప్ట్ చేసేసారు. సార్ ఇక్కడ పీడియాట్రిషియన్ ఉన్నాడు సార్, నా దగ్గర పీడియాట్రిషియన్ ఉన్నాడు, పీడియాట్రిషియన్ యాక్సెప్ట్ చేసిండు, పీడియాట్రిషియన్ తోని ట్రీట్మెంట్ చేసినాం సార్, నేను చేయలేదు, పీడియాట్రిషియన్ ఉన్నాడు సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే. Done.